రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ మే 22, 2024. వారం బుధవారం. తిథి చతుర్దశి సాయంత్రం 6:48 వరకు. నక్షత్రం స్వాతి నక్షత్రం ఉదయం 7:46 వరకు. వర్జం మధ్యాహ్నం 1:43 నుండి 3:25 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:38 నుండి 12:30 వరకు. శుభ సమయం ఉదయం 5:30 నుండి 7 వరకు మరియు సాయంత్రం 4:10 నుండి 4:40 వరకు. రాశి ఫలాలు. మేషరాశి. మీరు ఎంతగా శ్రమించినా పనులు నిదానంగా సాగుతాయి. ఉపయుక్తంలో లేని ఖర్చులు చోటు చేసుకుంటాయి. అయితే అవి చిరకాలంలోనే బంగారు బాటగా భవిష్యత్తుగా కనిపిస్తుంది. మేషరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, గోసేవ చేయడం శుభదాయకం. వృషభ రాశి. మిత్ర బృందాలు అండగా నిలుస్తాయి. విహారయాత్రలు చేస్తారు. మీ ఊహలు నిజమవుతాయి. ఆర్థిక విషయాల్లో పురోగతిని సాధిస్తారు. రుణ బాధలు కొంత తీరుతాయి. వృషభ రాశి వారు ఐశ్వర్య నాగిని ఉపయోగించడం, ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శుభదాయకం. మిథున రాశి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మిథున రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. కార్యాలయాల్లో సాటి ఉద్యోగస్తులతో మాట పట్టింపులు వస్తాయి. తగిన జాగ్రత్త అవసరం. నూతన కార్యక్రమాలను ప్రారంభించడానికి గాను అనేకమైన ఆలోచనలు కొనసాగిస్తారు. కర్కాటక రాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ గణనాయకాష్టకాన్ని పఠించడం శుభదాయకం. సింహరాశి. సాంకేతిక కారణాల వల్ల పనులు నిదానంగా సాగుతాయి. ప్రతి పనిలో అలసత్వం ఏర్పడుతుంది. హాని కలిగించే నిజం కన్నా హాయిగొలిపే అబద్ధమే మేలని గ్రహించండి. సింహరాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేష కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. పట్టువిడుపు ధోరణి కనబడుతుంది. గతంలో దూరమైన సన్నిహిత వర్గం తిరిగి మీకు చేరువయ్యే సూచనలు గోచరిస్తున్నాయి. కొన్ని బాధ్యతల నుండి ఉద్దేశపూర్వకంగానే తప్పుకుంటారు. కన్యా రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ భుజంగ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. వృత్తి వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. లేనిపోని నిందలు మీపై మోపే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారని గ్రహించండి. తులారాశి వారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృశ్చిక రాశి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సమస్యలు కొంతవరకు తీరుతాయి. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. సంఘసేవ కార్యక్రమాలకు మీ వంతుగా తగిన సహాయ సహకారాలు అందిస్తారు. వృశ్చిక రాశి వారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ధనుస్సు రాశి. మీ అంచనాలు కొన్ని విషయాల్లో నిజమవుతాయి. కృషి వ్యర్థం కాదు అన్న సంగతి కొన్ని సంఘటనల వల్ల రుజువవుతుంది. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ధనుస్సు రాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. పంతానికి పోకుండా చర్చలతో సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రత్యర్థుల రాజకీయ పలుకుబడి మీ విషయంలో పనిచెయ్యదు. మానసిక ప్రశాంతతకు గాను యోగా వంటి వాటిపైన దృష్టిని సారిస్తారు. మకర రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. గతంలో వదులుకున్న అవకాశాలను తిరిగి దక్కించుకునే ఆలోచనలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు. కుంభరాశి వారు శ్రీలక్ష్మీ చందనాన్ని ఉపయోగించడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మీనరాశి. సన్నిహితుల నుండి సహాయం అందుకుంటారు. పర్యటనలు ఫలప్రదమవుతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించగలుగుతారు. సాంకేతిక విద్య అవకాశాలు లభిస్తాయి. మీనరాశి వారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ పంచరత్న స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.